నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్న చిరంజీవి సమంతపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కొండా సురేఖ మనస్తాపానికి గురైతే బేషరతుగా ఉపసంహరించుకుంటానని వెల్లడి తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సంబరాలు పాటలు పాడుకుంటూ కోలాటాలతో నృత్యాలు చేసిన మహిళలు స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం అందరి బాధ్యత కావాలి స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరంజీవి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయని, వార్తల్లో నిలిచేందుకు సినీ సెలబ్రిటీల పేర్లను సులువుగా ఉపయోగించుకుంటున్నారు. ఇది సిగ్గుచేటని, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై చిరంజీవి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయని, వార్తల్లో నిలిచేందుకు సినీ సెలబ్రిటీల పేర్లను సులువుగా ఉపయోగించుకుంటున్నారు. ఇది సిగ్గుచేటని, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సినీ పరిశ్రమలోని వ్యక్తుల గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా మనస్తాపానికి గురైతే వాటిని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. నా వ్యాఖ్యల వెనుక ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనని, సమంత మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదని కొండా సురేఖ తెలిపారు.
చూస్తున్నాం. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సినీ పరిశ్రమలోని వ్యక్తుల గురించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా మనస్తాపానికి గురైతే వాటిని బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు. నా వ్యాఖ్యల వెనుక ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమేనని, సమంత మనోభావాలను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదని కొండా సురేఖ తెలిపారు. మాతృభాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ముఖ్యంగా విద్యార్థులు ఆంగ్లంతో పాటు తెలుగును కూడా తప్పనిసరిగా నెరవేర్చుకోవాల్సిందని ప్రముఖ విద్యావేత్త, సంస్కృత పండితులు శ్రీ భాష్యం సుబ్రహ్మణ్య శ్రవణ్ కుమార్ అన్నారు. మీర్పేట్ శ్రీ గాయత్రి సేవా సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సమావేశానికి హాజరైన శ్రవణ్ కుమార్ ను కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. తల్లిదండ్రులు మన ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలపై పిల్లలకు అవగాహన కల్పించాలని శ్రవణ్ కుమార్ కోరారు. బ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించేందుకు కమిటీ సభ్యులు విద్యార్థి సేవా పథకం ప్రారంభించారు. ఇందులో భాగంగా 15 మంది బ్రాహ్మణ విద్యార్థులకు సంఘం తరఫున స్కాలర్షిప్లు అందించారు. 2001లో సంఘం ఆవిర్భావం అయినప్పటి నుండి వారు చేసిన అనేక కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. చదువుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. అది దానికి ఉదాహరణ చెప్తాడు. అర్థిర్లంకితయేవ వానరపటైః కింతస్య గంభీరత మాపాతాల నిమగ్న పీవరతను జానాతి మంథాచలః. ఏదో కోతులు సముద్రాన్ని దాటాయి, ఎవరో వారధి కడితే, కానీ సముద్రాన్ని చిటికినటువంటి ఆ మంథర పర్వతం ఉందే, దానికి ఆ బాధ ఏందో లోపల దానికి తెలుస్తుంది. వినేవాళ్ళకి, చూసేవాళ్ళకి ఇలాంటివి చాలా సుఖంగా కనిపిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు అని. కానీ యాచనాంతంతో గౌరవం అని మనం ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా యాచించాలంటే కొంచెం అభిమానం ఉన్నవాళ్ళు ఇది చాలా కత్తి మీద సాము లాంటిది. వాళ్ళు ఇస్తారో ఇవ్వకపోతే పర్లేదు, ఏమనుకుంటారో. అందుకోసం దాతృత్వం మీదనే ఆధారపడి నడిచేటువంటి సంస్థలకి దాతలు చాలా ఉదారంగా ఇవ్వాలి. నేను కూడా ఒక 12 సంవత్సరాల క్రితం, ఇంతకుముందు వారు చెప్పినట్టు, మా నాన్నగారి పేరు మీద శ్రీభాష్యం సింహాచార్య మెమోరియల్ గోసేవా ట్రస్ట్ అంటే కోతకు పోయేటువంటి ఆవుల్ని తీసుకొచ్చి అక్కడ సంరక్షించాలనే ఉద్దేశంతో ఒక 12 సంవత్సరాలుగా నడుస్తుంది. అది నేను నడుపుతున్నానని చెప్పడం కాదు, భగవంతుడి సంకల్పము, శక్తి ఆయనదే. ఇలాంటి కార్యక్రమానికి మనల్ని ఒక పావుగా నిమిత్త మాత్రం సవ్యసాచిందని మనం ఆ అదృష్టం నాకు ఆ శక్తిని ఇచ్చాడు స్వామి అని అనుకుంటాను. ఇక మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెస్ట్ ఆనంద్ బాగ్ సాయిబాబా ఆలయం సమీపంలో రైల్వే ట్రాక్ ప్రక్కన బుడమూరి వెంకటరాజు అనే 19 సంవత్సరాల యువకుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈస్ట్ ఆనంద్ బాగ్ కు చెందిన వెంకటరాజు వద్ద పచ్చి గంజా కొమ్మలు, 2 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మల్కాజ్గిరి పోలీసులు. డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లి గాయత్రి నగర్ ప్రాంతానికి చెందిన రిషికేశర్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు జరిపిన ఎక్సైజ్ అధికారులు అతని వద్ద నుండి 7 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్, 108 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మాదాపూర్ శిల్పారామం మరియు సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగపూర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ భారత ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో 3 రోజుల డివిజనల్ లెవెల్ ఫోక్ ఫెస్టివల్ భాగంగా తెలంగాణ జానపద నృత్యాలు ప్రదర్శించారు. శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, ఆర్కియాలజిస్ట్ సూపరింటెండెంట్ డాక్టర్ సుమిత ఎస్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యాలు బొగ్గు డోలు, డప్పు, పేరిని, మాధురి నృత్యాలు ప్రదర్శించారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకతగా నిలిచే బతుకమ్మ పండుగను ఆడపడుచులు ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో కుత్బుల్లాపూర్, సూరారంకట్ట మైసమ్మ, హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీలో అందరూ ఒక్క దగ్గరికి చేరి బతుకమ్మ పాటలు పాడుకుంటూ కోలాటాలతో నృత్యాలు చేశారు. అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని బతుకమ్మను వేడుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. గుట్టుగా గంజాయి చాక్లెట్లు, ఎండు గంజాయి పౌడర్ విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. వాహనాల పార్కింగ్, ఇతర ప్రదేశాల్లో విక్రయాలు జరుగుతున్నట్లు తెలిసింది. మద్య నిషేధ మరియు ఆబ్కారీ అధికారి కె విజయభాస్కర్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 400 గ్రాముల గంజాయి చాక్లెట్లు, 1.9 కేజీల ఎండిన గంజాయి పౌడర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ కె శ్రీనివాస్ తెలిపారు.
స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం అందరి బాధ్యత కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో భాగంగా నగరంలోని అరసవల్లి మిల్లు జంక్షన్ నుంచి కలెక్టరేట్ వద్ద ఉన్న డచ్ భవనం వరకు సైకిల్ ర్యాలీని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు 2 వారాల పాటు స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించుకోవడం అభినందనీయమని ఆయన తెలిపారు. ప్రధాని మోదీ భారతదేశాన్ని స్వచ్ఛ భారత్ కోసం నడుం బిగించిన మహనీయుడని రామ్మోహన్ నాయుడు కొనియాడారు. అదేవిధంగా తీసుకొచ్చుకొని మనకి సఫాయి వీళ్ళకి ఈ కార్యక్రమానికి మనం ప్రారంభించే ముందు గౌరవ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారికి అభ్యర్థులుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. మంత్రివర్యులు ఎమ్మెల్యే గారు పెద్దలు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మనందరికీ కూడా శుభదాయకం ఆనందకరం. ఈ కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి వారు మహాత్మా గాంధీ గారు మన దేశానికి మనకు ఎంతో సేవలు చేసి మన స్వతంత్రం రావడానికి ప్రధానంగా మనకి భారతులైన వారిని ఆ మహాత్మా గాంధీకి ఈరోజు మన కూడా మన కేంద్ర మంత్రివర్యులు అదేవిధంగా మన కలెక్టర్ గారు ఎస్సీ గారు ఏసీ గారు వీరందరితో పాటు ఇతర అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైనటువంటి వాతావరణాలు మనంతా సృష్టించుకోవాలని ఒక స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఈ కార్యక్రమాన్ని మునుముందుకు నడిపించాలని స్వచ్ఛతా హీ సేవే మేలు మేలు మేలన్న మేలు హై స్వచ్ఛత సేవ మేలు హై మేలు మేలన్న మేలు వీర అంబేద్కర్ రాజు పటేలు జగపతి శాస్త్రి నాయుడు సార్కి అలాగే మన లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కోమశంకర్ గారికి అలాగే ఎస్పీ గారికి మహేష్కి జాయింట్ కలెక్టర్ వర్మాకి అన్న నడు 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 స్వచ్ఛతా హీ సేవే లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు స్ఫూర్తిని మనం తీసుకుని మంచి కార్యక్రమం, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు, అలాగే జేసీ గారు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో మహా సైకిల్ ర్యాలీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన కేంద్ర మంత్రులు శ్రీకాకుళం కలెక్టర్ సారు, అదేవిధంగా ఎస్పీ గారు, జేసీ గారు, మన పరిసరాల పరిశుభ్రతగా కార్యక్రమం అన్ని గ్రామాల కంటే స్వచ్ఛ దిశగా అన్ని సాయాలంటే స్వచ్ఛ దిశగా భారత జాతి కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు గాంధీజీ అని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు హిమని సెంటర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలియుగ దైవం వెంకటేశ్వరుని ప్రసాదంపై చర్చలు నడుస్తున్నాయని, మహాత్మా గాంధీ ఉంటే తిరుపతి విషయంలో బాధపడేవారని డొక్కా అన్నారు.
అదే సందర్భంగా అడ్డులో కల్తీ విషయమై దానికి పరిష్కారం విచారణ కానీ నేను ఒక సూచన చేస్తా ఉన్నాను. ట్రస్ట్ బోర్డు చైర్మన్లు కానీ లేకపోతే దానిలో ముఖ్యమైన అధికారాలు పోషించేవాళ్ళు కానీ ఎందుకు వాళ్ళ ఆదాయాలు అంటే వాళ్ళ వ్యక్తిగత ఆదాయాలు ఎందుకు ట్రస్ట్ బోర్డు చైర్మన్లో ఉన్నప్పుడే పెరుగుతూ ఉన్నాయి, అంతకుముందు గతంలో కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటో ఆలోచిస్తే లడ్డులో ఎందుకు కల్తీ జరుగుతుందో అర్థం అవుతుంది. ఆ ప్రిఫరేజ్ వల్లే లడ్డులో ప్రసాదంలో కల్తీ జరిగిందనేది. మరి ట్రస్ట్ బోర్డు చైర్మన్లు లేకపోతే ముఖ్యమైన అధికారులు ముఖ్యమైన కీలకమైన నాయకుల యొక్క ఆదాయాలు కేవలం టీడీపీ బోర్డులో ఉన్నప్పుడే వాళ్ళ ఆదాయాలు గతం కొంటే ఎందుకు పెరుగుతున్నాయి? ఈ విషయాన్ని ప్రభుత్వాలు ప్రజలు సీరియస్గా ఆలోచించాలి. ఈ విషయాన్ని వెలికి తీయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. దేవాలయ ట్రస్ట్ బోర్డు అంటే ట్యాక్స్లు ఎగ్గొట్టే వాళ్ళని, ప్రజలు దోచుకునే వాళ్ళని, దొంగల్ని, దుర్మార్గుల్ని, ప్రజలంటే గౌరవం లేని వాళ్ళని, దయా దాక్షిణ్యం లేని వాళ్ళని అపాయింట్ చేయకూడదు. దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన, పేదల పట్ల దయ, కరుణ ఉన్నవాళ్ళని ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అపాయింట్ చేయాలి. కానీ ప్రభుత్వానికి వేల కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టేవాళ్ళు, ప్రభుత్వానికి అన్ని విధాల తిరస్కరించేవాళ్ళు, ప్రజల ఆదాయాన్ని దోచుకునేవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళనే పేరుతోటి దయలేని వాళ్ళు, దుర్మార్గులను అపాయింట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? కత్తి చేస్తారు, దోచుకుంటారు. ఇక స్వాతంత్రం కన్నా ముఖ్యమైనది పరిశుభ్రత అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఇక గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ గల్లా మాధవితో కలిసి స్వచ్ఛతా హీ ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. గుంటూరు నగరాన్ని తప్పనిసరిగా క్లీన్ సిటీగా చేసేందుకు కృషి చేయాలని, కార్మికుల సమస్యలు మంత్రి నారాయణ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తామని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నెక్స్ట్ రౌతు శివరావు గారు సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత మానికల ఏడుకొండల గారు సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ రౌతు శివమ్మ గారు. అదే విధంగా శానిటేషన్ అనేది ఒక్క రోజుతో అయ్యేటువంటి విషయం కాదు, ఇది నిరంతర ప్రక్రియ. అంటే దీనికి ఒక మోటివేషన్ ఉండాలి, కంటిన్యూస్ మోటివేషన్ ఉండాలి. అదే విధంగా మీకు కావాల్సిన, ఎందుకంటే మనుషులంటే ఎన్నో జీవితంలో బాధక సాధకాలు ఉంటాయి. ఇవన్నిటిని నెట్టుకుంటూ దిగమింగుతూ మీరు రోజు పనిచేయాలంటే అది ఇట్లాంటి పని చేయాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టమైన పని. అగైన్ ఇవన్నీ చేపిస్తున్నందుకు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులందరికీ కూడా ఇంకొకసారి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇంతకుముందు పెద్దలు మాట్లాడినట్టు ఇది ఈ కార్పొరేషన్కి వస్తే దాదాపు 10 లక్షల పైన జనాభా ఉన్నటువంటి ప్రాంతం. 1000 మంది 2000 మందితోనూ ఇది అయ్యేటువంటి పరిస్థితి కాదు. దీనిలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ భాగస్వామ్యం తీసుకోవాలి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళంతా కూడా ఒక కమ్యూనిటీ మీటింగ్స్ లా పెట్టుకొని ఒక రెగ్యులర్ గా చేసుకోవాలి. చెట్లు నాటించాలి, డస్ట్బిన్స్ పెట్టుకోవాలి. లేకపోతే చెత్త ఎక్కడ పడితే అక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టు రోడ్ల మీద వేయకుండా ఉంటే మనందరం కూడా ఈ ప్రాంతంలో ఒక గుంటూరుని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా చేయగలుగుతాం. అలా చేయగలిగినప్పుడు ప్రధాని మంత్రి మోదీజీ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ కలలు కన్నటువంటి
స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఇండియాను, స్వచ్ఛ గుంటూరు ఇలా అన్ని కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దానికి సహకరించాలని నేను కోరుకుంటా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్న చిరంజీవి. సమంతపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కొండా సురేఖ మనస్తాపానికి గురైతే బేషరతుగా ఉపసంహరించుకుంటానని వెల్లడి. తెలంగాణలో వాడవాడలా బతుకమ్మ సంబరాలు, పాటలు పాడుకుంటూ కోలాటాలతో నృత్యాలు చేసిన మహిళలు. స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం అందరి బాధ్యత కావాలి. స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.